దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండి వాక్యం కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుడు ఒక మాటను బయలుపరిచాడు. దాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనే వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళాక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. గమనించండి, ఇది అందరికీ. హల్లెలూయా. వృద్ధులకు, మధ్య వయసు గల వారికి, యవనస్తులకు, అందరికీ, పెళ్ళిళ్ళు అయ్యేటోళ్లకు, కానోళ్లకు, అయినోళ్లకు అందరికీ అవసరం. ఎందుకంటే ఈ గడియలో దేవుని రాకడొచ్చినట్లయితే సిద్ధపడిన వ్యక్తులు మాత్రమే ఎత్తబడతారు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళాక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. గమనించండి, వారు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే ఒలీవల కొండ దగ్గర ఉన్నారు. వాళ్ళు బస చేసే స్థలము ఆ మేడగది అక్క నుండి ఒక రోజు ప్రయాణం చేసే అంత దూరం ఉన్నదట. ఒలీవల కొండ వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ మేడగది ఆ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే ఒక రోజు ప్రయాణం చేసే అంత దూరం. బైకు మీద అయితే ఒకవేళ 1 గంట ప్రయాణం కావచ్చు, వాళ్ళు నడిచి కాబట్టి ఒక రోజు ప్రయాణం పట్టిందట. అయితే ఇక్కడ నుండి మీరు వెళ్ళిన తర్వాత మీరు బస చేసే స్థలానికి, మీరు ఎక్కడైతే ఉండరో అక్కడికి వెళ్ళిన తర్వాత నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆయన వల్ల ఏం విన్నారు? యోవేలు గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 28వ వచనం నుండి చదవాలి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోమయుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఎవరి మీద గుమ్మరిస్తాడట? తన దాసుల మీద, దాసురాండ్ర మీద, ప్రజలందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. తన దాసులు దాసురాన్లు ప్రవచిస్తారు అని బైబిల్ వాక్యం రాయబడ్డది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన పైన కుమ్మరించాలి అంటే, ఆత్మదేవుడు మన పైకి రావాలి అంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభు ఆ 40వ రోజు పరలోకానికి వెళ్ళిన తర్వాత పలుకుచున్న మాట, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం. తండ్రి మనకు వాగ్దానం చేసిండు, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. తండ్రి నాతో చెప్పిండు, మీకు తన ఆత్మను అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. ఆత్మ మీలో లేకుండా సాతానుడు మిమ్మల్ని వశపరుచుకొని మిమ్మల్ని పాపములో పడేసి, దావీదును పడేసిండు, అబ్రహామును పడేసిండు, అలాగనే ఇస్సాకును పడేసిండు, యాకోబును పడేసిండు, మోషేను పడేసిండు, అదేవిధంగా ఆదామును, కయ్యిన్ని అందరిని పడేసుకుంటూ వచ్చిండు. వాడు అందరిని పడేసిండు. నా కృప వారికి తోడుగా ఉన్నది కాబట్టి వారు పరదేశికి చేర్చబడ్డరు. కానీ ఇప్పుడు మీరు జయించలేరు కాబట్టి మీరు జయించేలాగునా నేను నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సిఎస్ఐ వాళ్ళు
ఏం చేస్తారంటే మొట్టమొదటిగా ప్రారంభం చేశారట. బాప్తీసం తీసుకోగానే 40 రోజులు ఉపవాసం ఉంచమని ప్రార్థన చేసి వాళ్ళు ప్రారంభం చేసి ఉపవాస ప్రార్థన. నేను బాప్తీసం తీసుకున్నప్పుడు 31 రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఉదయం పనికి వెళ్తానప్పుడు అసలు పనికి వెళ్ళొద్దు, కానీ నాకున్న పరిస్థితులు 2009 అనుకుంటా, అప్పుడు కొద్దిగా కరువు పరిస్థితులు ఉన్నాయి. అయితే కష్ట స్థితిని బట్టి ఆ ఉపవాసం ఉండి కూడా పనికి వెళ్తాను, నేను వెళ్ళొద్దు వాస్తవానికి. కానీ ఇక్కడ వాళ్ళు వెళ్ళారు కాబట్టి మరి నేను వెళ్ళే పరిస్థితి ఎదురైంది. మరి వాళ్ళు చూపెట్టరుగా మార్గం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎట్లయితే 5 అవుతానో మీరు అట్లా అవుతారు. అక్కడ వాళ్ళు చూపెట్టిన మార్గం కూడా నేను పోవాలని కనీసం పాలన్నది అయిపోతా, పాలు కూడా తాగపోయేది. హల్లెలూయా అని తాగంగానే ఈ పాలు తాగిన ముచ్చట మా వదిన మా రౌనమ్మ గారికి చెప్పింది. చెప్పగానే నువ్వు అట పాలు తాగినవటగా నీ ఉపవాసం అయిపోయింది అన్నదా. ఇక ఇదే సందని చెప్పి 31 రోజు అయిపోయిన తర్వాత 32వ రోజు ఇక దునికిన ఎలా తినుడు పట్టి పెట్టిన. హల్లెలూయా. మరి నేర్పేటోళ్ళు లేనప్పుడు ఏమవుతారు? చెప్పేటోళ్ళు లేనప్పుడు ఏమవుతారు? చెప్పేటోళ్ళు లేనప్పుడు చెడిపోతారు. అందుకని ఆయన చెప్పిస్తాడు మనల్ని. ఊరి మీద వదిలిపెట్టిన గొడ్డు ఏం చేస్తుంది అంటే ఆశను పై కొసలే తినుకుంటా పోతుంది. అసలు ఏం చేస్తుంది? కొయ్యకాలు కూడా తింటుంది. ఇప్పుడు ఊరి మీద వదిలిపెట్టినట్టు కథ అవుతుంది. కొంతమందికి చెప్పేటోళ్ళు లేకపోతే చెడిపోతున్నది భక్తి జీవితంలో. హల్లెలూయా. దేవుడు నడిపించకపోతే, దేవుని ఆత్మ మన హృదయములో లేకపోతే మందిరములో కూడా చెడు చూపులు చూసే పరిస్థితి ఎదురవుతుంది. అందుకనే దేవుడు అంటున్న తండ్రి అయిన దేవుని ద్వారా వాగ్దానము చేయబడ్డది ఎవరికి? అక్కడున్న ఆనాటి యూదా జనాంగానికి. నా వలన వినిన యేసు ప్రభు ద్వారా వాళ్ళు విన్నారు. ఏమని విన్నారంటే, మీకు తండ్రి వాగ్దానం చేసిండు, పరిశుద్ధాత్మ ఇస్తానని. ఆ వాగ్దానాన్ని మీరు పొందాలి. పొందేంత వరకు మీరు వేచి ఉండాలి. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న వెంటనే ఉపవాస ప్రార్థనలు ప్రారంభం చేయాలి. మా చెల్లె జ్యోతి జోష్నని ఇద్దరిని ఇవాళ మీరు చికెన్ తినొద్దు 24 గంటలు దాటిన దాకంటే వాళ్ళు సాయంత్రమే దంచుడు పట్టి పెట్టిరు. హల్లెలూయా. ఉన్నా చెప్తానా ఒక్కరోజు ఆగలేవు. హల్లెలూయా. మీరు గమనించండి, శనివారం నాడు నేను ఎప్పుడైనా ఉపవాసం ఉన్నాను అనుకో, అనారోగ్యం వచ్చినప్పుడు ఉండను, అయినా ప్రార్థన జరుగుతుంది. ఉంటే నీసు తినా, నేను కోడిగుడ్డు కూడా తినా. హల్లెలూయా. కోడిగుడ్డు కూడా తినా. ఎందుకు తినను అని అంటే, దేవునితో మనం ఒక నిబంధన. బైబిల్లో కొందరు భక్తులు వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు నీసు తినకుండా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని బైబిల్ ఆధారం ప్రకారము అందుకనే చూడండి 40 రోజులు వాళ్ళ సిఎస్ఐలు కావచ్చు. ఇప్పుడు లెంట్ డే అని చెప్పి వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు జాకో పాస్టర్ వాళ్ళ ఇంటికాడ కోడిగుడ్డు కూడా ఉడకబెట్టరండి. హల్లెలూయా. భక్తిలో క్లారిటీ ఉండాలి, భక్తిలో భయం ఉండాలి, ఒక యథార్థత, ఒక నిశ్చయత, ఒక అత్యాసక్తితో కూడిన భక్తిని ప్రతి వ్యక్తి చేయాలి అనేది గీడికొత్తది. ఎక్కడికొత్తది? మొట్టమొదటిగా సులువుగా స్టార్ట్ చేసిండట ఆయన బీడి తాగుడు. అది ఇప్పుడు రితార్డ్ అయింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మన భక్తిలో దినదినం క్లారిటీ రావాలి. మన సమయంలో దినదినం క్లారిటీ రావాలి. ప్రతిరోజు మొన్న అనారోగ్యం ఉన్నది, ఇంకా అట్టినే ఉన్నదంటే ఎంత బాధపడతావు? ఈరోజు కూడా అనారోగ్యం ఉన్నది, మెడిసిన్ వాడుతుంటే మాత్రం తగ్గుతలేదవ్వా. ఏం రాసిండు వాడు? మొదలహారినోడు ట్యాబ్లెట్లు అని చెప్పి అంటాం. మనం అంటామానమా? మరి ఇక్కడ వాక్యం ఇంటికి పోయిన తర్వాత కూడా అదే సోది, అదే కథ నువ్వు ఉంటే మరి ఏం వాక్యం పాస్టర్ చెప్పిండు, నువ్వు ఏం జీవితం జీవిస్తాను? హల్లెలూయా. ఎవరికి తగ్గదు సమస్య. కరెక్ట్ అయిన మెడిసిన్ రాస్తే ఎవరికి తగ్గదంటే, ఈ మెడిసినే పోతున్న వాళ్ళకే తగ్గదు. అంతే కదా? పోతన్న ఉండాలా, భూవన్న తినకుండా నన్ను ఉండాలి, అప్పుడే మెడిసిన్ నీకు పని చేయదు. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఏమై ఉన్నది? మనం ప్రతి డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 రోజు వాగ్దానాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం, ఈ సంవత్సరం ఆ వాగ్దానం అని. దేవుని వాగ్దానాలు బొచ్చడున్నాయి, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన వాగ్దానం ఏది అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందడమే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా.
కొద్ది దినములలో దైవ జనమ మనం ఉపవాస ప్రార్థనలు ప్రారంభం చేస్తాం. మీలో చాలా మంది మొండ్లైరు, ఉపవాస ప్రార్థనలకు వత్తలేరు. అసలు ఉపవాస ప్రార్థనలకు వత్తలే. ఆదివారం నాడు వచ్చుడే ఆలస్యము. రెండోది ఆ వచ్చుడు కూడా కడుపు నిండా తినొస్తున్నారు. ఇక నీకు వాక్యం ఎట్లా పోతుంది లోపలికి? హల్లెలూయా. కాళ్ళు మంటలు మండుతా అంటే కూడా మోకరించి అడుగు. ఇసాకనని అడుగు, మన ప్రేంపాలని అడుగు. గూడూరులో రోడ్డు ఉంటుంది, ఏది చంద్రగూడెం పోయే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకు ఒక దగ్గర వాళ్ళు ఫ్రీగా ఇల్లు ఇచ్చారు 4 రోజులు ఉండని పాస్టర్ని. అందులో ముందు చిన్న కూర్చునే, ఇప్పుడు సంసోన్ వాళ్ళది లాంటిది రేకులు ముందేసినప్పుడు సందు ఉంటుంది కదా, ఇట్లా కూర్చునేది, ప్రార్థన నడిపించేది. అట్లాంటి సందు ఉంటే టేబుల్ వేసి ఆ టేబుల్ మీద ఆయన నిలబడి ప్రసంగం చేసేది. ఆ పక్క వాళ్ళ కొడుకు కూర్చొని కాంగు కొట్టేది. ఇక ఆయన ముందే కూర్చునేది మోకరించి మేము. బైబుల్ ఎమ్మటే ఆయన తీయంగా ఎమ్మటే చదివేది. పలానా అధ్యాయం పలానా వచనం టకటక తీసి చదివేది. చాలా మంది ఉండేది. హల్లెలూయా. లేచింది, అక్కడికి పోయింది గుత్తా, లేచి బయటికి రాకపోయేది, మంచినీళ్ళకు లేకపోయేది. ఇక్కడ పాస్టర్ కుర్చీలు వేసి పాస్టర్ మంచినీళ్ళు పెట్టి, మంచినీళ్ళు కూడా మేమే తీసుకొచ్చేది. మనకి ఎవరన్నా ఎప్పుడో తమ్ముడు రాజుపాలు ఫోన్ చేస్తే వస్తాడు, తీసుకొస్తాడు, ఉన్నాయా అని చెప్పి పోతానప్పుడు అడుగుతాడు. కానీ ఏమున్నా ఏమి లేవు అనేది మందిరం దగ్గర ఎలా ముందుకెళ్ళాలి. ఇక ఆదివారం వస్తే ఆదివారం నాడే, అంతేనా? మధ్యలో ఎప్పుడన్నా పరిచర్య గురించి కనుక్కుంటానమా? హల్లెలూయా. తమ్ముడు రాజుపాలు అంటాడు, అయ్యా ఎక్కడికన్నా పోవాలి నా ప్రార్థనకు అంటాడు తమ్ముడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందడం కొరకు ఏమన్నా మీటింగులు పెట్టారయ్యా, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుండి మేము వస్తామన్న లొక్కలని ఉన్నారా? హల్లెలూయా. ఆదివారం నాడు ప్రార్థనకు వచ్చి పోతే మళ్ళీ ఆదివారం 11-12 గంటల వరకు మందిరంలోకి వచ్చి కూర్చొని మళ్ళీ వచ్చే వారం వస్తామో రామో తెలియదు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడా? 24 గంటలు తప్పియాలి. భక్తి అంటే 42వ కీర్తన చూడండి, వాళ్ళు ఎట్లా తప్పిస్తా ఉన్నారో. ఎందుకంటే చివరి దినాలు. ఎందుకు ఈ మాట చెప్పిండో ఆయనే, ఈ వాగ్దానం పొందుకోరని. ఎందుకు ఈ మాట చెప్పిండో ఆయనే. వృద్ధులు పొందుకోరి, వృద్ధులు కూడా మెడలు గుంజుతా అంటే కేకలేయాలి, పండ్లు ఊడుతా అంటే కూడా ఆరాధన చేయాలి, కేకలేయాలి, హల్లెలూయా, గంతులేయాలి, నాట్యం చేయాలి. దావీదు కంటే గొప్ప మనము. ఇశ్రాయేల్ దేశం అంతటి పైన ఫిలిష్తీయుల పైన కూడా కప్పము చెల్లించినట్టుగా వాక్యం రాయబడింది. కప్పము అంటే పన్ను. దావీదు రాజుకు అందరు చదవండి. 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు దొరుకుతాయి ఫుల్గా, కానీ ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు దొరకవు. నీళ్ళకాడ సింహాలు, గుడ్డేలుగులు, పెద్ద పూలు, చిరుత పూలు ఇవన్నీ కూర్చొని ఉంటాయి. అర్థమవుతుంది అన్నమాట. నా మాట అర్థమైతే నా వైపు చూడుర్రి. ఇక్కడ చెల్లె చదువుతుంది, మీరు చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ నీళ్ళకాడ ఏమేమి కూర్చుంటాయి? కొంతమంది గాడిదలు ఏం చేస్తారు, నీళ్ళకాడ ఉచ్చులు పెడతారు. ఒకటి ఉచ్చులు, రెండోది సింహాలు, మూడోది పెద్ద పూలు నీళ్ళకాడికి వస్తాయి, దుప్పులని. ఇవన్నీ వచ్చి ఆడ ఉంటాయి. కాబట్టి దుప్పులు ఏం చేస్తాయంటే భయపడతాయి, మృగాలకు భయపడి ఏం చేస్తే ధూపకు దభిత్తాయి. ధూపకి ఏమవుతాయి? తపిత్తాయి. బగారన్నం ఎండాకాలం తింటే ధూప తాగినా కూల్ వాటర్ తాగినా కానీ ధూప అవుతుంది కదా. ఇలాంటి దప్పికతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఇలాంటి ఆశ కావాలి మనలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఆశ మనలో ఉన్నప్పుడు పెంతెకోస్తు పండుగ దినం అంటే 40 రోజులు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు ఆ రోజు సాయంత్రం వరకు ఇంటికి పోయి ఆ రోజు సాయంత్రం ప్రార్థన ప్రారంభం చేస్తే ఆ పెంతెకోస్తు అనే పండుగ దినం. ఈరోజు పెంతెకోస్తు సంఘాలు ఎట్లా స్థాపించబడ్డాయి అంటే, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల మీదికి ఆ రోజు భక్తి చేసి యథార్థంగా దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానం కొరకు, ఆ పరిశుద్ధాత్మ కొరకు 10 దినాలు కనిపెట్టి ఆ పరిశుద్ధాత్మను పొందిన ఆ దినము ఆ రోజు. కాబట్టి పెంతెకోస్తు దినం కాబట్టి ఆ రోజు మంచి దినం అని చెప్పి పెంతెకోస్తు సంఘాలు ప్రారంభమైన. గట్టికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఎట్లా? తృష్ణగొనుచున్నదట. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది,
జీవము గల దేవుని కొరకు, మళ్ళా మూగవాటి కొరకు కాదు, బొమ్మల కొరకు కాదు, సినిమాల కొరకు కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మా పవిత్ర వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని నువ్వు రాత మొత్తం రాస్తేనే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దొరుకుతా, సెలవు కదా అని చెప్పి అంటే, ఇక అంతకుముందు సెల్ ఫోన్ బట్టి అటు ఇటు చూసేది. కానీ ఇక సెల్ ఫోన్లో ఏం లేదు, అన్ని పక్కకు పెట్టింది. రాతే రాత చీకటితోటి లేచి బట్టలు పిండుకునుడు, మళ్ళా లేచి పాలు తీసుకొచ్చుడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ఆశ. హల్లెలూయా. ఎంత ఆశ. ఈ ఆశ కూడా సేమ్ ఇట్లనే దేవుని పైన ఉండాలి ఆశ. ఈ రోజన్నా పొందుతానేమో దేవుని ఆత్మను నేను మందిరములో, సాయంత్రం అన్న పొందుతానేమో, ఇంకా గంట అయినాక నా పైన తన ఆత్మను కుమ్మరిస్తాడేమో, ఏమన్నా మాట్లాడతాడేమో, నా కొడుకు భవిష్యత్తు గురించి చెప్తాడేమో, నా బిడ్డ భవిష్యత్తు గురించి చెప్తాడేమో, నా భవిష్యత్తు గురించి చెప్తాడేమో, నాకు ఇట్లయితే ఎందుకు, దీని గురించి అసలు ఏమై ఉన్నది, ఈ విషయాల గురించి చెప్తాడేమో. పొందాల తన ఆత్మననే ఒక తృష్ణ వారిలో ఉన్నదట. హల్లెలూయా. ఒక తృష్ణ వారిలో ఉన్నదట. నీలో ఉండాలి. మొన్న నేను మోకరించి గట్టిగా ఈ సైడ్కు తిరగగానే నరం బాగా మాట మండింది చాలాసేపు. ఎందుకు మండిందో తెలుసా? అక్కడ నరం మోకరించి నరం సతికింది. హల్లెలూయా. సతికి గట్టిగా ఒత్తుకున్నట్టయి, మోకరించినప్పుడు గట్టిగా ఒత్తుకున్నట్టయి, బాగా తిమ్మిరెక్కినట్లయి, బాగా మంట మండింది. సూదులలో 2వ సూది ఎత్తాడు డాక్టర్, వేసినప్పుడు బాగా మంట మండుతుంది అంటారు. సేమ్ అట్లనే మండింది నాకు మంట. మనకు మంటలేమేమి లేక, మంటే లేనప్పుడు నిద్ర రాకపోతే ఏమవుతుందండి? ఒళ్ళు సుఖానికి మరిగిన తర్వాత. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశతో ఉండాలి. అవసరాలు కూడా నిద్రతో ముఖం మీద పటికన కొట్టుకోవాలి. నీళ్ళు జీవం కలిగిన దేవుడు నాలోనికి రావాలని. 10 రోజులు వాళ్ళకు భోజనం లేదు, 10 రోజులు నిద్ర లేదు, 10 రోజులు చాయ్ ఇచ్చిన లేరు, 10 రోజులు మంచినీళ్ళు ఇచ్చు లేదు. అప్పుడున్న కాలంలో మంచినీళ్ళు కూడా ముట్టలే. నేను పాలు తాగితేనే నా ఉపవాసం బంద్ పెట్టింది ఆమె. ఇంకా మంచినీళ్ళు ఎక్కడి దొరకడు కాదు, ఉన్నాయి. హల్లెలూయా. జున్నుగడ్డలు పట్టుకొని పోయిండట దావీదు వాళ్ళ అన్నలకు ఇవ్వడం కొరకు. పాలు లేవు ఈ రోజులలో, పాలు కరువు అని మురిగిపోయిన పాలు పోతా ఉన్నారు. 3 రోజులు 4 రోజుల పాల ప్యాకెట్లు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దుగాల పోస్తున్నారు. ఆ రోజులలో పాలు ఫుల్లు, పెరుగు ఫుల్లు. సీనన్నోళ్ళు మందిరానికి వచ్చిన కొత్తలా ఇంత పెరుగు టిఫిన్లు పట్టుకొచ్చింది. ఇప్పుడు అవన్నీ కరువు అయిపోయినాయి. బర్రెలు లేవు కాబట్టి, అవి సమస్యల మధ్యలో ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా. దినదినం ఏమైపోతుంది, అన్నీ తరిగిపోతాను. అంతా ఏమవుతుంది, షాప్ ఫోన్ చేయగానే ఆర్డర్. మన భక్తి కూడా ఇట్లా ఆర్డర్ అవుతుందా? ఆదివారం ఏది కలర్ టెంపుల్కు ఆదివారం నాడు పోయి మంచిగా కార్ల మీద, జీపుల మీద, వాటి మీద పోయి, వస్త్రం నలిగిపోకుండా పోయి ఆడ కూర్చొని ఆ 3 గంటలు మంచిగా భక్తి చేసినట్టు చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఆట. కల్వరి టెంపుల్కు పోతే భక్తి చేయదంటలేదు, కానీ ప్రతి పాస్టర్ దైవజనుని కోపం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బైబిల్ ఎక్కడ లేదు, ఏం లేదు. స్క్రీన్ మీద వేసి వాళ్ళకు వీడియో చూపెట్టండి. మొన్న డానియల్ సార్ కోపం చేస్తాను. ఎందుకంటే కాపర్ ఎమ్మటి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉంటావు, ఏ టైంకి వస్తానో ఏమెరక. సతీష్ కుమార్కి ఎరికేనా? ఆయనను విమర్శ చేయట్లేదు. అట్లా ఎవరు చేసినా తప్పే, నేను చేసినా తప్పే. ఇప్పుడు నువ్వు ఎప్పుడో పోతానో, నీ ముఖం ఆయనకు తెలియదు, ఆయన ముఖం నీకు తెలియదు. ఒకరోజు సంపత్ వీడికి వచ్చిండు, మందిరంలో కూర్చున్నాడు. ఉన్నది చెప్తానా, తెల్లారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు సంపద ముఖం ఇటు తిప్పుకొని పోయినట్టు దేవుడు నాకు చూయించాడు. చూయిస్తే ప్రార్థన అంతా అయిపోయినాక, తమ్ముడా నీ ముఖం తిప్పుకొని పోతాను అసలు ఏంది అని అడిగిన. అప్పుడు తన కట్టం అంతా నాకు చెప్పుకున్నాడు, నువ్వు చెప్పింది బరాబరే అయ్యా అని. హల్లెలూయా. మరి సతీష్ అన్న ఈ కష్టం వింటాడా? ఈ దర్శనం చెప్పగలుగుతాడా? ఈ ప్రవచనం చెప్పగలుగుతాడా? ఎందుకు? హల్లెలూయా. కాపరి ఎమ్మటి ఉండాలి. బైబిల్ వాక్యం అంటుంది, ఇర్మియా గ్రంథం, కాపరి లేని జనులు చెడిపోతారు అని రాయబడ్డది. స్వయంగా నా మేనమామ కొడుకే చెడిపోయాడు, ఎవరో కాదు, కలవరి టెంపుల్ పోయి. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక దసరా మూమెంట్ వచ్చిందని వాడు ఇక్కడికి వచ్చిండు, ఇక అన్నీ సాపు చేసిరు. ఇక పోయినసారి నరికిండు, ఇక ఇప్పుడు నరకడం కొరకు ముందుగానే వచ్చిండు. అంతకుముందు శాపగ్రస్తుడై తంగేడు చెట్లకు
అక్కడ ఉన్న పిచ్చి గుడ్డలు బయట బారెత్తారు చూసిరా, బయట ఈ గుడ్డలు వద్దని చెప్పి మూటలు కట్టి బయట బారేసేస్తారు పాతబాయి బొందలలో. అసలు పాతబాయి బొందలలో ఒక చీర అక్కడ ఆ పాతబాయి బొందుండే అలా వచ్చినారు ఇంటి వెనక, ఇప్పటికి ఉన్నదో పుడిపిరో తెలియదు. ఆ బొందాలు ఉన్న చీరే తెచ్చుకొని ఆ తంగేటి చెట్టుకు ఉరేసుకుంటే గీ గీ అంటే మేము అక్కడ అప్పుడు నీళ్ళ ట్యాంక్ పడలేదు, శ్రద్ధగా యథార్థంగా చెప్తాను, నీళ్ళ ట్యాంక్ పడలేదు కాబట్టి అటు నీళ్లు రాండవలేక అక్కడ క్రికెట్ ఆడేది మేము. ఆ ట్రాన్స్ఫారం ఎమ్మటి క్రికెట్ ఆడుతా అంటే వీడు గిర్ర అంటాడు ఇట్లా. అది సత్య బుద్ధి కాదు, అది హల్లెలూయా. దయ్యం పెట్టుకోమన్నది, కానీ బతకాలనే కోరికతోటి అందరిని పిలుస్తాడు ఊరేసుకొని. మేము పోయి ఇప్పేసరికే దాని చెట్టు కింద ఇంతెడలుపు కడి ఉన్నది. అప్పుడు అందరు అట్లా లాట్రూమ్ పోయేది. వీడు తెగి ఆ పీల పడ్డాడు. ఇట్లా అనేక సార్లు పెట్టుకున్నాడు ఊరి, అనేక సార్లు చచ్చిపోయేటోడు. మా రమ కూడా కష్టములు ఉన్నప్పుడు ఒక తీరు, కష్టం తప్పిపోయిన తర్వాత ఒక తీరు ఉంటుంది. దేవుడు వచ్చి ఒక చుక్క లెక్క కనిపించి పెద్దగా అయి ఒక రథం వేసుకొని వచ్చి నీ భర్త మారతాడు అని చెప్పి తనకు చెప్పిపోయిన తర్వాత ఆ దర్శనం నాకు చెప్తే నువ్వు దేవుని దగ్గరికి రా అని తీసుకొని పోతే గూడూరులో బాప్తీసం ఇప్పించిన స్వయంగా వాగుల అనేక సార్లు సువార్త చెప్తే మీ బతుకులు మారుతాయి, మీరు బాగుంటారని. ఈరోజు బాగానే కొద్ది రోజులు అక్కడికి వచ్చిండు. తర్వాత మదనపురం పోయిరు. అక్కడ నేను కొన్ని రోజులు వాళ్ళు ఎక్కడికి ప్రార్థనకు పోవట్లేదని చెప్పి నేను అక్కడికి పోయి ప్రతి సండే నాడు 100 రూపాయల పెట్రోల్ పోయించుకొని, అప్పుడు 80 రూపాయలకు లీటర్, 100 రూపాయల పెట్రోల్ పోయించుకొని రూపాయి కానుక లేకపోయినా ప్రతి సండే నాడు ఇక్కడ ప్రేయర్ చేసిన తర్వాత వెళ్ళి వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పి వచ్చిన తర్వాత కొంత బలపడి కలవటి. అప్పుడు భయంకరమైన శ్రమ వారికి ఎదురైంది. ఆ శ్రమ గురించి కూడా వాళ్ళని 3 రోజులు ఉపవాసం ఉంచి ఆ కష్టం నుండి వెళ్ళబుచ్చేటట్టు చేసి తర్వాత వరంగల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. ఇప్పుడు ఆ టెంపుల్కు పోవద్దు అని నాన్న అక్కడికి పోయిరు. ఇక వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక చెప్పేటోడు ఎవడన్నా ఉన్నాడా? వారానికి దర్శించేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక ఎవరు లేరు. అక్కడ ఆట, ఇక్కడ ఈ ఆట, అక్కడ ఆట, ఇక్కడ ఈ ఆట. బిడ్డ అత్తగారు దేవుని నమ్మనోళ్ళు. ఆ నమ్మనోళ్ళకు ఇయ్యొద్దురా బాబు అని చెప్పిన నేను. శనివారమే పెట్టిండు. ఏ రోజు? శనివారమే పెట్టిండు ఎంగేజ్మెంట్ చూడడం కొరకు. నేను శనివారం పోతానా? నేను పోతే ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ చెప్పేటోని. 100 కోట్లు వచ్చిన అన్య స్త్రీని చేసుకోవద్దు, అన్య పురుషుని చేసుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుతో చీకటికి సంబంధం అస్సలే ఉండొద్దు. వెలుగు సంబంధులే, చీకటి సంబంధులే. నేను ఆమెను మారుతా అంటే నువ్వే మారిపోతావు. ఆమె దొంగ బొట్లు పెడుతుంది, దొంగ విగ్రహాలు తెచ్చి పెడుతుంది ఇంట్లో. యాకోబు భార్య బాగా ప్రేమించండి. యాకోబు బాగా ప్రేమించి 14 సంవత్సరాలు ఆమె కొరకు జీతం ఉన్నాడు. తెలుసా మీకు? భార్యను చేసుకోవాలంటే వెనకట ఇప్పుడు స్త్రీలే పురుషులకు కట్నాలు ఇస్తారు, కానీ అప్పుడు పురుషులే స్త్రీలకు కట్నాలు ఇచ్చేది. నీ బిడ్డని పెళ్లి చేసుకోవాలంటే మరి నేను నీకు ఏమి ఇవ్వాలన్నాడు యాకోబు. అంటే నువ్వు ఏమి ఇవ్వాలంటున్నావు అని చెప్పి అన్న తర్వాత ఆయన చెప్పక మునిపే నేను నీకు 7 సంవత్సరాలు ఈమె కొరకు జీతం ఉంటా. హల్లెలూయా. జీతం ఉన్నాడు. తర్వాత పెద్ద బిడ్డనే చేయాలి ఫస్ట్ పెళ్లి, చిన్న బిడ్డని చేయొద్దని ఆయన మోసం చేసి ఏం చేసిండు? పెద్ద ఆమెనిచ్చిండు. తర్వాత మళ్ళీ చిన్నామనిచ్చిండు. చిన్నామనిచ్చినప్పుడు మామూలు సంతోషం కాదు. ఈయన పెద్ద ఆమెనిచ్చినప్పుడు లేదు ఇంత సంతోషం. ఈ మొక్కిపోయిన దాన్ని ఇచ్చిండు, ఈ గుడ్డి దాన్ని ఇచ్చిండు, ఈ రేగి చీకట్ల దాన్ని ఇచ్చిండు అని చెప్పి ఊరికే అంటే ఈమె గర్భాన్ని మోసిండు. ఆమె గర్భాన్నే దేవుడు తెరిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకే ఎక్కువ మంది పిల్లలు కలిగిరు, ఈమె కలగలే. యోసేపును బెన్యామీను కలిగిండు, కానీ ఈమె మధ్యలోనే సచ్చింది. యాకోబు ఒక మాట అన్నాడు, నీ విగ్రహాలు కనుక నేను తెత్తే ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు సచ్చునుగా కానడు యాకోబు. అవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఇష్టపడి అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ అన్య స్త్రీ ఏమైంది? 2 విగ్రహాలు తెచ్చిందట, బొమ్మలు సూట్ కేసులు పెట్టుకొని వచ్చింది కింద. అలా అయ్యొచ్చు చూస్తాడని చెప్పి, నానా నేను వేరే తిరుగున్నా నాన్న, నా దగ్గర రాకు నాన్న అన్నాడు. అనగానే వెళ్ళిపోయాడు. ఆ విగ్రహాలు పట్టుకొని వస్తా అంటే జీవం కలిగిన దేవుని సేవకునితో వస్తున్నది ఆమె. హల్లెలూయా. మోసం చేసి వస్తున్నది. మార్గం మధ్యలోనే బెన్యామీనును కన్నది, చచ్చిపోయింది. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏం భక్తి అండి? భక్తి చేస్తే టాలెంట్ భక్తి చేయాలి. భక్తి చేస్తే లగ్జరీ భక్తి కాదు. యేసన్న గారు లగ్జరీ భక్తి చేయలేదు. ఆయన ఆదివారం నాడు మొదలు పెడితే ఆదివారం నాడే చేసే భక్తి కాదు. తమ్ముడు రాజుపాలని నిద్రం పోయినాం గుడారాల పండుగ. వాళ్ళు అనుకునేదట ఆదివారం నాడు మొదలు పెడితే ఆదివారం నాడే మొదలు పెట్టుడు కాదు మనది. ప్రతిరోజు ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, మనము దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా దైవచనమా, మీరు కూడా దేవుడు పదే 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 నాకు తెలియజేస్తున్నాడు ఏంటంటే సువార్థికులుగా మీరు మార్చబడాలి, సువార్థికులుగా మార్చబడాలి. రోజుకొక్కరికైనా సువార్త ప్రకటించకుండా భోజనం చేయొద్దు. మీరు ఇలాంటి ఒక సమర్పణ చేసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన ఉదయాన్నే చేత్తావు లేసి ఈరోజు ఒక్కరికన్నా సువార్త ప్రకటించినాకనే నేను అన్నం తినాలనే ఒక పట్టుదల నీలో కలుగుతుంది. ఇప్పుడు పవిత్ర జీవితంలో కలగలేదా? హల్లెలూయా. అమ్మమ్మ ఇంటికి అనగానే ఏమన్నదా? టకటకలేసి తన పనులు తను చేసుకోగలిగింది. అంటే తనలో నూతన ఉత్సాహం అనేది కలిగింది. ఒక్క వ్యక్తికైనా సువార్త ప్రకటించాలి, దేవునికి నేను మాటిచ్చిననే ఒక నిశ్చయత నీలో ఎప్పుడైతే కలుగుతుందో ఆ ఒక్క వ్యక్తి ఎక్కడ దొరకాలని ఉదయాన్నే నువ్వు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. నేను 2012 అనుకుంటా, 12-13లో పవిత్ర పుట్టుకలో అప్పుడు నేను ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే కొన్నిసార్లు చేసేది, కొన్నిసార్లు చేయకపోయేది. మరి కొన్నిసార్లు చేస్తున్నాను ఇంత ప్రార్థన, కొన్నిసార్లు చేయలేకపోతానా, ఎందుకు చేయలేకపోతానని చెప్పి దేవుణ్ణి అడిగితే ఒకరోజు దేవుడు ఆదాం బెన్ చర్చ్ కాడికి వెళ్ళు అని చెప్పి మాట్లాడిండు నన్ను. వెళ్ళు అంటే నువ్వు ఎప్పటికీ అక్కడనే ప్రసంగం వినడానికి కాదు. కొంతమంది ఇట్నే అనుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు ఇట్నే అనుకుంటారు, నాకు ఆయన చూపెట్టిండు, నాకు ఆయన వచ్చిండు కలలా, నాకు ఆయన ఇచ్చిండని ఇదే అనుకుంటారు. ఆ వ్యక్తి రూపములో నీకు వచ్చి దేవుడు నడిపిస్తాడు, ఆడ ఏదో చెప్తాడు, దాన్ని పట్టుకొని కాదు. నాకు వచ్చింది కళ అని చెప్పి అంటారు. కళలో ఏం చెప్పిండు గది గ్రహించాలి. కళలా నాకేం చెప్పిండు వెంకటేశ్వర దాతున్నాడు. ఒకప్పుడు దేవుడు తన దగ్గరికి వచ్చి పోతాడట. పోతా అంటే ఏడిపోతాను, పరలోకం ఎంత దూరం ఉన్నదంటే ఇంకా నీకు బాగా దూరం ఉన్నదని చెప్పిండట. అంతేనా? బాగా దూరం ఉన్నదని చెప్పి ఇక ఈయన సంతోషం కాదు, సంతోషపడవలసిన విషయం కాదు అది. గమనించండి. ఒక ధనవంతుడితో దేవుడు ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. శ్రద్ధగా అయినండి, ఎప్పుడు చెప్తే అర్థమవుతుందో అప్పుడు దేవుడు చెప్పిస్తాడు. ఒక ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు ఆయన ఎవరు ప్రధాన యాజకునితో చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఇదిగో యాజకుడు వచ్చి అంటాడు కదా, ఇదిగో యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి యాజకుడు వచ్చి ఏమంటాడంటే ఆ ప్రధాన యాజకుడు మందిరాన్ని కట్టించిన వ్యక్తి వచ్చి, సమాజ మందిరాన్ని కట్టించిన వ్యక్తి వచ్చి అంటాడు కదా, ఇదిగో నా యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, అతన్ని స్వస్థపరచమని మీ యేసుప్రభుతో చెప్పవా అని చెప్పంటే వాళ్ళు వచ్చి నాకు రిక్వెస్ట్ చేస్తారు. ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే వింటారా అందరూ? హల్లెలూయా. శ్రద్ధగా అయినాలి. అయ్యా ఫలాని వ్యక్తి ఆయనే వాళ్ళ దాసుడాట, పనుడాట, అనారోగ్యంతో ఉన్నాడట, స్వస్థపరచమని చెప్పి అంటారయ్యా అని చెప్పి అన్న తర్వాత ఆయనే వాళ్ళ దాసుడు స్వస్థత పొందడానికి, ఈయన అది పొందుకోవడానికి అర్హుడయ్యా అని చెప్తూ మళ్ళీ ఏమంటాడంటే ఆయనే ఈ సమాజ మందిరాన్ని అంటే ప్రార్థన మందిరాన్ని కట్టించిండయ్యా అని చెప్పంటే పోదంపా అని చెప్పి ఆయన అనగానే ఏమంటాడంటే అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదు. హల్లెలూయా. నువ్వు మాట మాత్రము సెలవివ్వు, నా దాసుడు అక్కడ స్వస్థత పొందుతాడు అని చెప్పి అనగానే అప్పుడు అంటాడు, ఇశ్రాయేలులో ఉన్న వ్యక్తులలో కూడా ఎవ్వరికి కూడా ఇంత విశ్వాసము లేదు, నీ దాసుడు స్వస్థత పొందినాడు, నువ్వు దేవుని రాజ్యములో దగ్గరలో ఉన్నావు అంటాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దూరంగా ఉన్నాడు అంటే వెంకటయ్య గారు కొన్ని నేర్చుకోవాలి. నువ్వు ఇంకా దూరం ఉన్నావు బిడ్డ, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడే నువ్వు చచ్చిపోవు. ఇప్పటికి వెంకటయ్య గారు చాలాసార్లు చచ్చిపోయాడు, బతికిండు. ఒకరోజు సంవత్సరం క్రితం దేవుడు నాతో మాట్లాడుతాడు, ఆయన ఆయుష్ పొడిగించమని ప్రార్థన చేసుకోమని చెప్పు అన్నాడు. నేను పోయి చెప్పిన వాళ్ళకి నిర్లక్ష్యం చేసిరు. మూత్రం బ్లడ్ పోసిండు ఆయన, రక్తం బ్లడ్ పోసిండు, చచ్చిపోయాడు ఆ రోజు రాత్రి. హల్లెలూయా.
భయంకరంగా దేవుడు చెప్పిండు నాతో, ఈయన ఆయుష్ పొడిగించుకోమని ప్రార్థన చేసుకోమని చెప్పు, నేను ఆయన ఆయుష్ పొడిగిస్తా. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పిండు? దూరం ఉన్నదని చెప్పిండు. ఇక్కడ ఆయుష్ పొడిగించుకోమని ప్రార్థన చేసుకోమని చెప్పని చెప్పిండు. నేను వెళ్ళి చెప్పగానే దాన్ని నిర్లక్ష్యం చేసిండు. ప్రార్థన వెళ్ళి ఒక రోజు రాత్రి వెళ్ళి చేసినాం. ఆ రోజు కనుక రక్తం అట్లనే నడిస్తే ఈ ముసలాయిని ఈరోజు ఇక్కడ కూర్చున్నటోడే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా చెప్తే దేవుడు చెప్పిండని మనం సంకలు కొట్టుకొని దేవుడు చెప్పిండని అసలు మ్యాటర్ మర్చిపోకూడదు. అందులో ఏం చెప్పిండు నీకు? హల్లెలూయా. ఏమని చెప్పిండు? ఎట్లా ఉండమని చెప్పిండు? ఎలా నడుచుకోమని చెప్పిండు? ఏది పొందుకోమని చెప్పిండు? దాన్ని నువ్వు గ్రహించాలి. కానీ దేవుడు మాట్లాడిండు వాస్తవమే. హల్లెలూయా. ఆయనతో అన్నదని ఆయన నేను అనట్లే, మనందరితో మాట్లాడుతున్నాను. దేవుడు కొన్నిసార్లు నీతో మాట్లాడుతూ దేవుడు నాకు చెప్పిండు. ఏమని చెప్పిండు? 131 కీర్తన 131 కీర్తన అది నాకు అర్థం కాలే. అప్పుడు ఒక దైవజనునికి ఫోన్ చేసి అడిగిన. హల్లెలూయా. ఆయన వివరణ ఇచ్చినప్పుడు దాని రీతిగా నేను ప్రార్థన చేసుకున్నా. హల్లెలూయా. ఈయన నాతో మాట్లాడిండని సంకలు కొట్టుకొని మాట్లాడిండు. వాస్తవమే. ఏమని మాట్లాడిండు? ఎందుకు మాట్లాడిండు? ఆ మాట నీకు ఏం ప్రయోజనము? ఎందుకొరకు మాట్లాడిండు? దాన్ని నువ్వు అన్నం వండుకొని నేను అన్నం వండిన అంటే నడుతుందా? తింటే నీకు ఆరోగ్యం, నీ కడుపు నిండుతుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎట్లాంటివి ఉంటుంది భక్తి అంటే చొక్కా నలగని భక్తి చేస్తున్నారు. మందిరంలోనికి వచ్చిన తర్వాత ఫ్యాన్ తిరుగుతా అంటే కూడా చెమటలు రావాలి నీకు. ఏం చెప్తున్నాడు దైవజనుడు అని చెప్పి ఆ మాటల పైన నువ్వు లక్ష్యం ఉంచాలి. మాట నిమ్మటే ఎట్లా తీసుకోవాలను? ఎండిపోయిన స్పాంజి నీళ్లలో వేయగానే వెంబడి దాని రెండు నీళ్ళని తీసుకుంటుంది. నీ హృదయము కూడా అలా తీసుకోవాలి. దేవుని మాటలు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎప్పుడైతే ఇలా దేవుని మాటలు తీసుకుంటావో నువ్వు వెళ్ళి పడుకున్న పడక మీద కూడా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. హల్లెలూయా. పడక మీద కూడా పరిశుద్ధాత్మను పొందుతావు. నువ్వు పడుకొని ఉండగా వెంబడే నీకు నిద్ర రాదు. నువ్వేం చేస్తావు? నిద్ర రావట్లేదని స్తుతించుకుంటా వాడంతా తిరుగుతా ఆ యొక్క నీ స్థలమంతా తిరుగుతూ ఉంటావు. నువ్వు గడ్డివాం దగ్గరికి వెళ్ళినా నీ నోట్లో స్తుతి ఉంటుంది. నువ్వు ఇంట్లోకి వెళ్ళినా నీ నోట్లో స్తుతి ఉంటుంది. నువ్వు భోజనం చెప్తాంటే నీ ఆత్మ స్తుతిస్తూ ఉంటుంది. స్తుతి స్తుతించినప్పుడు సాతాను పారిపోతా ఉంటాడు. హల్లెలూయా. సేవకు వచ్చిన కొత్తలో ఒక రోజు రాత్రి దురాత్మ వచ్చి నా మీద పడగానే నేను భయంకరంగా ఒక రకంగా కొట్టుకుంటున్నా. పాస్టర్ నా దగ్గరికి వచ్చింది. వెంబడి అకస్మాత్తుగా అది నాలో ఎక్కువసేపు నిలబడి లేదు, అది వెళ్ళిపోతా ఉన్నది. పాస్టర్ ప్రార్థన చేసింది, అది వెళ్ళిపోతా ఉన్నది. అప్పుడు నేను ఒక పాట పాడుతున్నా. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడింది, శనివారం ఉపవాస ప్రార్థన చేయని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువసేపు నీలో నిలిచి ఉండదు. ఒకవేళ వాడు దురాత్మను తోరిన, యెజబెల్ ఆత్మను తోరిన, దయ్యపు ఆత్మను 33.5 కోట్ల దురాత్మ సమూహమును నీ యొద్దకు తోరిన, నీ తల వెంట్రుకలలో ఒక్కడు కూడా అది పట్టుకొని పోలేదు. హల్లెలూయా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి అన్నాడు ఆయన. లెక్కించబడి ఉన్నాయట మన తల వెంట్రుకలన్నీ. ఒక్కటి కూడా అది తీసుకొని పోలేదు. నీ దగ్గరికి అడుగు పెట్టలేదు, నీ దగ్గరికి రాలేదు. నువ్వు ఆత్మను పొందాలి. ఈ ఆత్మ లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరంలో ఉన్నానో, అందుకనే ఒక తప్పిక, ఒక పట్టుదల. 10 రోజులు వాళ్ళు దేని కొరకున్నారు? భూముల కొరకున్నారా? ఇండ్ల కొరకున్నారా? జాగల కొరకున్నారా? లేకపోతే ఆస్తులు కూడబెట్టడం కొరకున్నారా? పిండి కట్టల కొరకున్నారా? యూరియా బత్తాల కొరకున్నారా? బంగారం కొరకున్నారా? బెల్లం బుట్టాల కొరకున్నారా? నిలువెత్తు బంగారం కొరకున్నారా? లేదు. హల్లెలూయా. వారు ఉన్నది పరిశుద్ధాత్మ కొరకున్నారు వాళ్ళు. మనలో చాలా మందికి పరిశుద్ధాత్మ అవగాహన లేదు. అవగాహన తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఒక దాహము, ఒక తప్పిక, ఒక పట్టుదల ఆయన అంటే నీలో ఉండాలి. నేను ఇంటి దగ్గర ఇక్కడ కాదు, ఇక్కడ చేపలు తీసినట్టు టకటక ఏదో పాస్ మీద భయంతో చేపలు తీసినట్టు తీయాలి, నీళ్ళు దేవాలి,
పని చేయాలి. కానీ ఈ భక్తి ఎవరు లేనప్పుడు కూడా దేవుని పట్ల కనపరచాలి. మొన్న నేను ఒక దగ్గరికి మీటింగ్కి వెళ్ళినా, 15 మంది పాస్టర్లే కూర్చున్నారు అక్కడ. అయితే అది 10 గంటలకు అని చెప్పి పాస్టర్ చెప్తే నేను 10 గంటల వరకు అక్కడ ఉన్నా. హల్లెలూయా. అప్పటికి ఒక 5-10 నిమిషాలు లేట్ అయింది నా. అయితే నేను పోయే వరకు ఒక్క పాస్టర్ లేడు. 5-10 నిమిషాలు నాకే లేట్ అయింది ప్రభువా అని చెప్పి పోయి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క పాస్టర్ లేడు. డోర్ తీసింది నేనే. ఒక అబ్బాయి వచ్చిండు, ఆ అబ్బాయో నేను తీసిన. ఒక్క పాస్టర్ లేడు. నేనే ముందుగా కూర్చొని ప్రార్థన చేసిన. నేనే లేటుగా వచ్చినట్ట, వీళ్ళు నాకంటే లేటురా బాబు అని చెప్పి అనుకున్నా. ఇంకొకసారి మీటింగ్ జరిగితే నేను అందరికంటే ముందు పోవాలని ఒక తలంపు నాలో కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దినదినం టైములో కాదు, ప్రార్థనలో కాదు, భక్తిలో కాదు, అన్ని విషయములలో నువ్వు ఒక శ్రద్ధ. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి ఒకసారి, మొదటి వచనం. అక్కడ శ్రద్ధ గురించి చెప్తా ఉన్నాడు ఆయన. మొదటి వచనం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. శ్రద్ధ చెబుతా అంట, శ్రద్ధగినట. హల్లెలూయా. శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించునన్నాడు ఆయన. ఎందుకు ఈ దీవెనలు పొందుకోకుండా మనం ఇంకా హీన స్థితిలోనే ఉంటున్నాం? శ్రద్ధ లేదు. ఇంకా రేపు ఎల్లుండి ఆల్ నైట్ ప్రార్థన అంటే అనారోగ్యంతో ఉన్న సంపద తమ్ముడు వచ్చి కూడా వర్షం పడుతుంటే అయ్యా నేను వస్తానయ్యా అంటే ఒక వారం వద్దు తమ్ముడు నువ్వు ఇంటికానే ఉండు అని చెప్పి ఒకసారి అన్న నేను. కానీ ప్రతి ప్రార్థనకు అటెండ్ అవుతున్నాడు. పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకున్నాక ఎట్టుంటాడు నాకు తెలియదు. కానీ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందు 4 చేతులు ఎత్తిరన్నా కదా, ఆరాధన చేస్తున్నప్పుడు చేతులు ఎత్తి చేతులు ఊపిరన్నా కదా, ఆ 4లో సంపద కూడా ఎత్తిండు. మన ఆరోగ్యం మంచుకున్న వాళ్ళమే చాలా మంది ఎత్తలేకపోతే అసలు ఆరాధన అంటే ఏందో తెలుతలేదు కొంతమందికి. ఎన్ని సంవత్సరాల భక్తి, ఏది శ్రద్ధ? హల్లెలూయా. భక్తి చేసిన వాళ్ళకి కాదు ఈ మాటలు, చేయకుండా నిర్లక్ష్యంతో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను నిర్లక్ష్యంతో ఉంటే, మా అమ్మగారు నిర్లక్ష్యంతో ఉంటే, నా పాప నిర్లక్ష్యంతో ఉంటే ఆమెతోటే మాట్లాడేది. మనల్ని నిలబెట్టుకొని, మనల్ని ఇక్కడ కూర్చుండబెట్టి, పాస్టర్ని నిలబెట్టుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ మనల్ని నిత్య జీవములో పొందుపరచడం కొరకే, నిత్య రాజ్యములో నిన్ను ఉంచడం కొరకే, నీకు బహుమానం ఇవ్వడం కొరకే. నీ భక్తిని అక్కడ క్లారిటీగా, నీ భక్తిని మెచ్చి నీకు బహుమతి ఇవ్వడం కొరకే. పరలోక రాజ్యములో నువ్వు హోందాగా, ఇక్కడ ఎట్లాగూ కార్లు కొంటలేవు, ఇక్కడ ఏం కొంటలేవు. మరి పరలోకంలో అయినా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, ఇక్కడ నువ్వు ఎట్లాగూ ఆరోగ్యవంతురాలుగా లేవు. ఎందుకంటే నువ్వు కష్టపడి నువ్వు చెమటోడ్చి నీ ఎముకలు ఖరాబ్ అయిపోయి, నీ మాంసం ఖరాబ్ అయిపోయి నువ్వు అనారోగ్యంతో హస్తగతం అవుతున్నావు. పరలోకములోనైనా నువ్వు సుఖంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉండడం కొరకు ఆయన నిన్ను ఆ రాజ్యములో సంతోషంగా ఉంచాలని ఈ మాటలు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడనే యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడలనా వినని ఎడలనా? ఎట్లున్నదాడ? వినిన ఎడల. మరి ఇన్నదా జ్యోతి? ఇన్నదా? హల్లెలూయా. మొన్నేమన్నది, నిన్నేమన్నది, ఇవాళ ఏమంటాను? హల్లెలూయా. శ్రద్ధ, భక్తి, భయము, ఆసక్తి, అత్యాసక్తి, ఆసక్తి కంటే అత్యాసక్తి, ఇవి దేవునిలో కొనసాగాలి. వాళ్ళు ఎంత ఆశతో 42వ కీర్తన ఇంకా చదవండి. వినాల దేవుని సన్నిధికి నేను ఎప్పుడు తెల్లారుతుంది?
ఎప్పుడు తెల్లారుతుంది? జెండా వందనం ఉన్న రోజు చిన్నపిల్లలు ఏం చేస్తారు? 4 గంటలకే లేచి నీళ్ళు పెట్టుకొని ఇస్తిరి చేసుడు, రంగురంగుల జెండా చేయికి పెట్టుకునుడు. ఒక్కరోజు 1 గంట సేపు పాపం ఆడ సార్లే ఎగిరేస్తారు జెండా. గమనించండి, సార్లే జెండా ఎగిరేస్తారు, సార్లే అన్నీ చూసుకుంటూ వీళ్ళకి తీసుకొచ్చి పెట్టేది అక్కడ ఒక చాక్లెటు, ఒక బిస్కెట్, ఒక లడ్డు ముద్ద, తింటే కొబ్బరికాయ, తినకపోతే మనలాంటి వాళ్ళకి ఏం లేదు. వీటి కొరకు చీకటితోటే లేచి ఎంత ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొరహు పిల్లలు జీవం కలిగిన దేవుని మందిరానికి నేను ఎప్పుడు పోవాలని ఒక ఆశతో ఉన్నారట వాళ్ళు. వీళ్ళను దేవుడు దీవించి వీళ్ళకు పాటల వరాన్ని ఇచ్చిండండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. సంఘములో ఎవరు అభివృద్ధి చెందుతారు చూడండి ఒకసారి. ప్రియ దైవజనమా, సంఘములో ఎవరు అభివృద్ధి చెందుతారు అంటే, ఎవరు అభివృద్ధి చెందుతారంటే దేవుని వాక్యములో, దేవుని ఆత్మలో లీలమై వాక్యాన్ని ఎరిగి దాన్ని గైకొనలేదు, నేను తెలుసుకొనలేదు అని చెప్పకుండా, వాక్యం తెలిసినా తెలియదు అని కాదు, కానీ వాక్యం తెలిసి నాకు తెలియదు, నేను వినలేదు అని చెప్పి వాళ్ళు అనరు. ఎవరైతే అనకుండా ముందుకెళ్తుండ్రో వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంటే అత్యధికముగా సంఘములో అభివృద్ధి చేయడం ప్రారంభం చేస్తాడు. హల్లెలూయా. మీరు గమనించండి, మనం ఒక 10 చెట్లు పెడతాం. ఏ చెట్టుకు నీళ్ళు ఎక్కువగా వస్తాయో గమనించండి, ఏ చెట్టుకు నీళ్ళ తడి ఎక్కువ కింద అందుతుందో, పైన ఎండిన నేల కనిపించినా లోపల దేనికి ఎక్కువ తడి అందుతుందో అదేం చేస్తుంది? మంచిగా చిగురిస్తూ ఉంటుంది. మందిరములో కూడా పరిశుద్ధాత్మనే నీరు ఎవరిలోనికి ప్రవహిస్తూ ఉంటుందో వాళ్ళు విస్తరించడం ప్రారంభం చేస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అందుకనే బైబిల్ వాక్యం అంటుంది, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దైవజనమా. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోపివేస్తారు. వారిలో తడి నీరు, ఆ పరిశుద్ధాత్మ నీరు అనేది వారిలో ప్రవహిస్తున్నది కాబట్టి సంఘములో వాళ్ళు అభివృద్ధి చెందడం ప్రారంభం చేస్తూ ఉంటారు. వీళ్ళు చిన్నోళ్ళు ఇద్దరు పాటల కానీ ఆగిపోయారు. వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు? వాళ్ళు పాటల కానీ. ఇంకా ప్రవచనం చెప్పే స్థితికి రావాలి వాళ్ళు. ఏ స్థితికి? బైబిల్ ఉన్నది కదా, మనం చూసినాం కదా, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ముసలోళ్ళు కలలు కంటారు. ఏం కంటారట? యవనస్తులు దర్శనాలు చూస్తారు. తమ్ముడు రాజపాల్ చాలా దర్శనాలు చెప్పిండు. చాలామంది యవనస్తులు మందిరానికి వస్తున్నారు, దర్శనాలు చెప్పేటోళ్ళని చూడలేదు. తమ్ముడు రాజపాల్ చెప్పిండు. ఎందుకు? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఉదయాన్నే వచ్చి నాకు ఫోన్ చేసిండు, అయ్యా రావాలనా? తమ్ముడు రా అని చెప్పి వచ్చి ఇంచుమించు ఒక 45 నిమిషాలు మందిరం మొత్తం క్లీన్ చేసి, అన్ని దులిపి క్లీన్ చేసి, అన్నీ సెట్ చేసి తన ఇంటికి వెళ్ళిండు. మరలా సమయానికి మందిరానికి వచ్చి మందిరంలో కూర్చున్నాడు. తనకు అప్పగించిన ప్రతి పని శ్రద్ధగా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. చాలా దర్శనాలు తమ్మునికి దేవుడు అనుగ్రహించాడు. ఇచ్చే ప్రతి దర్శనము తనేదో అనుకున్నాడు కాదు, కానీ తన భక్తిలో ఇంకా క్లారిటీ కావడం కొరకు. హల్లెలూయా. తన పట్ల దేవుడు ఉద్దేశించిన ఆ ప్రణాళికలో ముందు మనకు నర్సంపేట కనపడుతున్నప్పుడు మనం నర్సంపేటకి వెళ్ళాలి. నర్సంపేట కనపడ్డది. అది కనపడ్డది కాబట్టి దాన్ని యావలు చూసుకుంటే ఈ రోజులలోనో దారులు ఉన్నాయి. పలాని కాడికి పోవచ్చు అంటే కిలోమీటర్ బోర్డులు 4 మూలలు ఉన్న దగ్గర ఇడిపోతే ఇటు. కానీ పురాతన కాలంలో యోసేపు వాళ్ళందరూ ప్రయాణించిన కాలంలో రోడ్లు ఉన్నాయా? లేవు రోడ్లు. హల్లెలూయా. ఇప్పుడు మనకు కూడా రోడ్డు కనపడతలేదు. గమ్యం చేరే స్థలానికి వెళ్ళాలి అంటే నాకు దేవుడు ఇట్లాంటి దర్శనం ఇచ్చిండు. ఆ దర్శనం వైపు చూస్తూ వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యోసేపు జీవితంలో కూడా అద్భుతమైన దర్శనాలు, అద్భుతమైన కలలు ఇచ్చినప్పుడు వాటిని తన మనసులో పెట్టుకొని భక్తి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, భక్తిలో ఎన్ని కష్టాలు వచ్చినా నీకు వచ్చిన దర్శనం ద్వారా నువ్వు ధైర్యపరచబడి ముందుకెళ్తావు. యోసేపు కూడా తన భక్తి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు నన్ను ఇలా చేస్తానన్నాడు. నా జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకున్నా. తప్పకుండా దేవుడు నన్ను అలా చేస్తాడు. హల్లెలూయా. అది చేరిందా చేరలేదా?
యోసేపు దేవుడు చూపెట్టిన దాన్ని పొందుకున్నాడా? పొందుకోలేదా? పొందుకున్నాడు. 105వ కీర్తనలో తను చెప్పిన మాటలన్నీ నెరవేరే వరకు వాక్యం శోధించిందట. శోధించడం అంటే ఏంటి? శోధించడం అంటే గుర్రం పరిగెత్తుతా అంటే కూడా ఇంకా ఇట్లా 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 అంటారు. అన్నప్పుడు ఇంకెక్కువ పరిగెత్తుతుంది, ఇంకెక్కువ పరిగెత్తుతూ ఉంటుంది. అట్లనే మనము దేవుడు మనకిచ్చిన దర్శనము మన జీవితంలో నెరవేరేంత వరకు శ్రమలు నీకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ శ్రమలు వచ్చినాయని ఏం శ్రమలయ్యా, ఏం కష్టాలు, ఏం బాధలు, దేవుడు అట్లా చెప్పే నాకు ఇట్లా జరుగుతూ ఉండే, ఇక నేను ప్రార్థన ఏడ చేయగలుగుతానని నువ్వు అన్నే కూర్చొని ఉంటే హల్లెలూయా గమ్యానికి చేరవు దైవజనమా. నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లో ముందంజలో ఉండాలి, అత్యాసక్తిలో ముందంజలో ఉండాలి. పోయిన వారం 8 రకాల ప్రార్థన గురించి చెప్పడం జరిగింది. ఎంతమంది దీన్ని ట్రై చేసిరండి? ఎంతమంది ట్రై చేశారు? ఒక రకమైన ప్రార్థన ఇప్పుడు నీకు మొరపెట్టి చేసే ప్రార్థన నీకు వచ్చు కావచ్చు. ఆ ప్రార్థన ద్వారా నీకు జవాబు రాలేదు. అప్పుడు నువ్వేం చేయాలి? నీ ప్రార్థన మార్చాలి, బ్రతిమిలాడాలి. లేకపోతే బ్రతిమిలాడే ప్రార్థన నీ కష్టములో, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, లేకపోతే నీ ఆస్తి నష్టం విషయంలో ఏదో శ్రమలు వస్తున్నప్పుడు, నీ ఆరోగ్య విషయంలో ఏదో శ్రమలు వస్తున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో బ్రతిమిలాడే ప్రార్థన, మొరపెట్టే ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, రోదన చేసే ప్రార్థన, అత్యాసక్తితో ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన, ఇట్లా రకరకాలుగా నువ్వు చేయడం ప్రారంభం చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థనలు చేస్తావో, ఈ ప్రార్థనల్లో కూడా ఈ కొరహు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆశతో వాళ్ళు ప్రార్థన చేశారు. జీవం కలిగిన దేవుని మందిరానికి ముందుగానే వచ్చి అన్ని క్లియర్ చేసి ప్రార్థనలో కూర్చొని పాటల కొరకు వారు లేచి నిలబడ్డారు. మనం వెనకకే ఉండకూడదు. ఎవరైతే ఎక్కువ ఆసక్తి చూపెడతారో వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మీరు దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ 4 మాత్రమే ఆసక్తితో వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డరు. ఆ 4 మాత్రమే దర్శన వరములు, గొప్ప గొప్ప వరాలు పొందుకొని దేశములో వాళ్ళంత గనులు కనపడలేదట. వారే రాజు సముఖములో నిలిచిరి అని బైబిల్లో రాయబడ్డది. మరి మనకు నిలవాలని లేదా? హల్లెలూయా. నిలవాలని లేదా? ఉండాలి, నిలవాలని ఉండాలి. సంసోను వాళ్ళ వయసు 65 సంవత్సరాలు ఉంటుంది. సంసోను గారికి ఉంటాయా? మైకి పట్టుకొని పాడతాడు ఆయన, మైకి పట్టుకొని పాడతాడు. నేను ఆయనను హెచ్చించట్లే, వాళ్ళ వయసు ఆయనకు ఆ పాడేంత ఉన్నది. సువార్త కూడా వెళ్ళి చెప్తా ఉంటారు. మనము కూడా పాట కాదు, నీకు పాటలు ఒకవేళ రాకపోతే నువ్వు ఇంకొక దాంట్లో ప్రార్థనలో కావచ్చు, ఉపవాసములో కావచ్చు, సువార్త ప్రకటించుట్లలో కావచ్చు, ఏదో ఒక పనిలో, దేవుని పనిలో నువ్వు ముందుకు రావాలి. నీ నిపుణత దేవునికి తెలియాలి. ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి, గమనించండి. ఎక్కువ మనం వేటిని ఉపయోగిస్తాం? అన్నం వండుకునేది, కూర వండుకునేది. అన్నం చెంచా అంటారు, కొంతమంది గంటె అంటారు. అన్నంది, కర్రీది, వాటి మీద ప్లేట్స్, రెండోది వాటర్. వీటిని బాగా ఉపయోగించాం. గమనించండి. వీటిని రోజు ఏం చేస్తాం? ఎందుకంటే వాడుకుంటాను కాబట్టి తోముతాను. ఇత్తడి బిందె మంచిగా మా అవ్వగారు పెట్టిరని తీసుకుపోయి మూలకు పెడితే ఏమైనా వాడతావా? అది సంవత్సరానికి ఇస్తావు. చింతపండేసి తోమి చల్లగా చూపెడతావు. కొత్తగా ఉన్నది బిందె ఎప్పుడు తెచ్చినట్టే మా అమ్మగారు 5 సంవత్సరాల క్రితం పెట్టి చూసుకొని మురుసుడు. మంచినీళ్ళల్లో పోతే ఇత్తడి బిందె నీళ్ళు తాగొద్దు చెప్పుకొని పేరుకే ఇత్తడి బిందె. హల్లెలూయా. పేరుకే. మా అత్తగారు ఎప్పుడో పెట్టిన సూట్ కేసు ఒక్క రోజు పట్టకపోలేదు దాన్ని. నేను సూపు టాపులకే పనికొచ్చే పాత్రగా ఉండాలి. నీకు విలువ ఉన్నదా లేదా గది కాదు ముఖ్యం. హల్లెలూయా. బువ్వగిన్నె కూరగిన్నె తీసి అక్కడ వేస్తాం. కోళ్ళు లాటర్ని పోతాయి అక్కడ.
చిన్నపిల్లలు కూడా టాయిలెట్ పోతారు అక్కడ, అయినా కానీ అక్కడ వేసుకొని ఏం చేస్తాం, నీట్గా దోముకొని వాటిని ఏం చేస్తాం, డబ్బ గిన్నెలో పెట్టుకొని, లేదా అదేందో స్టాండ్ ఉంటుంది బోల స్టాండ్లో పెట్టుకొని మంచిగా తెచ్చి పొందుపరుచుకుంటూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఉపయోగించుకోవడం కొరకు నిన్ను లోకములో విలువలేని వ్యక్తిగా ఉన్న నిన్ను, హల్లెలూయా, లోకములో విలువలేని వ్యక్తిగా ఉన్న నిన్ను దేవుడు ఏం చేసిండు, తన సన్నిధికి నడిపించుకున్నాడు. బువ్వగిన్నె లెక్క, కూరగిన్నె లెక్క, కూరగంట లెక్క, బువ్వగంట లెక్క నువ్వు ఉన్నావు. నిత్యము వాడబడతా ఉంటే, నిత్యము కడగబడతా ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. నిత్యము ఎప్పటికీ ఆ గిన్నెలు ఏం చేస్తాం మనం, ఆ గిన్నె పోయిందనుకో, గమనించండి, ఇత్తడి బిందె పోయినా కానీ అది ఎక్కడో మూలకు పెడతాం, పోయినాక 2-3 రోజులకు సోయెత్తది మనకు, అంతే కదా, అర్థమవుతుందా నా మాట. ఇదే అన్నం గిన్నె పోయిందనుకో, పోయినాక 5 నిమిషాలకి ఏం చెప్తారు, అరే మన అన్నం గిన్నె లేదు. ఏది పోయిందని ఎక్కువ బాధపడతావు? లేదా నిన్ను కూడా దేవుడు పనికిరాని పాత్రని, ఇలువలేని పాత్ర అని చెప్పి ఒకవేళ లోకం అనుకోవచ్చు, కానీ నువ్వే దేవునికి, నిత్యము దేవునికి నువ్వే కావాలి, నువ్వే అవసరము. నీ ద్వారానే దేవుడు అనేకుల కడుపు నింపుతాడు, అనేకులను తన సన్నిధికి నడిపించుకుంటాడు. నేను లెక్కలేని వ్యక్తిని, నేను ముసలాయనను, నేనేం ప్రార్థన చేస్తా, నేను యవనస్తుని, నేనేం ప్రార్థన చేస్తా, అబ్బో నేను పాట పాడితే వాళ్ళేమనుకుంటారు, అబ్బో నేను సప్పట్లు కొడితే వాళ్ళేమనుకుంటారు, అబ్బో నేను నాట్యం ఎత్తే వీళ్ళేమనుకుంటారు అంటే ఆయన ఏమనుకుంటా ఉండు. హల్లెలూయా, ఆయన ఏమనుకుంటాడు. దావీదు నాట్యం చేసిండు పని కత్తెల ముందట, పని యాజకుల ముందట, పనోళ్ళ ముందట, అందరి ముందట దావీదు మందాస మొత్తం అంటే నాట్యం చేసుకుంటూ వచ్చిండు. దావీదుని దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. బైబిల్ వాక్యం ఏమంటాం తెలుసా, యెహోవా చేత నిర్దోషి అనిపించుకున్నవాడు ధన్యుడని రాయబడ్డది. కల్మషము లేని మనసు చేత నిర్దోషిగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారు అంటే ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుంది. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా ఆరాధనలో గట్టిగా చప్పట్లు కొడితే నన్నే సుత్తరు కావచ్చు, చప్పట్లే లేవు, సలిసి మజావదు, కేకలు పెట్టాలి, కేకలు. హల్లెలూయా. చూడండి, కేకలు పెట్టి అపోస్తుల కార్యము, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. రెండో అధ్యాయం 3వ వచనం నుండి, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమందు ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరు గలిలయులు కారా. హల్లెలూయా. గొప్ప శబ్దం కలిగిందట అక్కడ, కేకలు పెట్టి ఆరాధన జరుగుతూ ఉంటే. ఇదెక్కడి బాధరు, ఏమన్నా పొద్దుగానే దాగిరి అరవిల్లని చెప్పి అనుకొని వచ్చిరట. ఇంకా కింద చదివితే కొత్త మధ్యాన్ని దాగిరేమో అనుకున్నారట. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందిరు వాళ్ళు. నువ్వు కొంతమంది దైవజనులు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు ఈసంటోళ్ళే, వీళ్ళు అసలే సప్పట్లు కొట్టరు, అసలే లేచి నడవరని, గట్టిగా సప్పట్లు కొట్టండి ఒకసారి అని చెప్పి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి అని చెప్పి కొట్టితా ఉంటారు సప్పట్లు. ఎందుకో తెలుసా, మీరు ఎప్పుడు కొట్టరు కదా, ఒక ఆశ, ఒక దప్పిక, ఎప్పుడు చెప్తా ఉన్నా పరిశుద్ధాత్మను పొందండి. హల్లెలూయా. ఈ ఆత్మ మీలోనికి రావడం కొరకు ఒక తృష్ణతో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన వేరు. చివరిగా చెప్తున్నా నేను, కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు, సంఘముతో చేసే ప్రార్థన వేరు. వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు దేవుని ఆత్మను పొందాలి. యేసన్న గారు దేవుని ఆత్మ ఎప్పుడైతే తనను తాకిందో, దేవుడు ఎప్పుడైతే తనను దర్శించిండో, ఆయన పోయి వ్యక్తిగతంగా ఒక గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. ఉపవాసం ఉండి, వ్యక్తిగతంగా ప్రార్థనకు రాకుండా, నేను ఇంటికాడ ఉపవాసం ఉండి ప్రార్థన అప్పుడప్పుడు చేస్తాను, ఈ అన్నులు చేతులు లేబట్టండి,
ముగ్గురు నెంబర్లు ఇవ్వటరు. సమస్యల కొరకే కాదు, పరిశుద్ధాత్మ కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చేస్తారా? ఇక మీదట చేస్తారా? అర్థమైందన్న మాట? మీ బీపీ ట్యాబ్లెట్లు వేసుకునేటోళ్ళు వీళ్ళు కొద్దిగా ఉపవాసం ఉండలేరు, కానీ తక్కువ తిని ప్రార్థనలో కూర్చొని ప్రభువా నీ ఆత్మను నేను పొందాలి, ప్రభువా నీ ఆత్మను నేను పొందాలి. సుమియోను దేవుని కనులారా చూసి అంతవరకు మరణం పొందనని ఒక ప్రవచనం తనకు ఉన్నది. అట్లనే ఆ ప్రవచన రీతిగా ఎన్నో శ్రమలు వచ్చినా చనిపోకుండా దేవుడు కాపాడుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని 8వ రోజు సున్నతి చేయడానికి తనను తీసుకొచ్చినప్పుడు చేతులలో తనకు మరియమ్మ వేసినప్పుడు తనను చూసి ఒక ప్రవచనము ఆయనే చెప్పి, ప్రవచనం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ పొందిన వ్యక్తి మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా. దేవుని ఆత్మ లేకుండా ఎవరు ప్రవచనము చెప్పలేరు. హల్లెలూయా. కలలు వేరు, దర్శనాలు వేరు. కలలు దర్శనాలు అనేది ఆత్మ లేకుండా వస్తాయి, ఆత్మ లేకుండా వస్తాయి. కానీ ప్రవచనాలు ఎవరిలో ఉండేవి బయలుపడతాయి అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా. అందుకని ప్రవచనము రావాలని కాదు, కానీ పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు సర్వసత్యములు నడిపించబడతావు. ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు నీ ద్వారా అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటారు. దైవజనమా, హల్లెలూయా. ఈ వాగ్దానము ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఈ పరిశుద్ధాత్మ వాగ్దానం అనేది ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు నువ్వు సర్వసత్యములు నడిపించబడతా ఉంటావు. నీకు మోక్ష రాజ్యం ఉంటుంది. లేకపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ ప్రార్థన, కొన్ని కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు. మీరు కుటుంబంగా కూడి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత వ్యక్తిగతంగా మీరు ఒక గంట సేప దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా అందరూ పడుకున్న తర్వాత నీకు 2 గదులు ఉన్నాయా, ఇంకొక గదిలోనికి వెళ్ళి నువ్వు వ్యక్తిగతంగా కూర్చొని ప్రతిరోజు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వచ్చే వారం నుండి ఎల్లుండి మంగళవారం నాడు ప్రతి వ్యక్తి రాత్రి 9 గంటలకు ప్రార్థన అంటే 9 గంటల వరకు ఆల్ నైట్ ప్రార్థనలో ఇక్కడ ఉండాలి. నీ ఆసక్తి ఆ రోజు తెలుస్తుంది. హల్లెలూయా. ప్రతి వ్యక్తి ఆల్ నైట్కు రావాలి. మీరు ప్రతిసారి రావట్లేదు. దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఉన్నది చెప్తానని దేవుడు మిమ్మల్ని తప్పకుండా లెక్క అడుగుతాడు. కొన్ని కుటుంబాలు అయితే సంవత్సరాల తరబడవుతుంది ఆల్ నైట్ రాక. అలా కాదు, ఆల్ నైట్ పెట్టింది మన కొరకే, మన కొరక కదా. ఆ రోజు వర్షం వచ్చింది, పిడుగులు పడ్డా ఇక్కడ ఉండాలి. మీరు పిడుగులు పడ్డా ఇక్కడ ఉండాలి. ఆ రోజు వర్షం వస్తుందని దేవుడు యేసుప్రభు వస్తే బయటికి రాకుండా ఆయన నిన్ను ఎత్తుకపోకుండా ఉంటాడా? వర్షం వస్తుందని ఆపుతాడా? ప్రపంచ దేశాలలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఎత్తబడాలి ఆయన వచ్చినప్పుడు. ఒకడ ఎండ ఉంటుంది, ఒకడ వర్షం ఉంటుంది, ఒకడ రాత్రి ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఒక రాత్రి ఉంటుంది, ఒక కాడ మధ్యాహ్నం ఉంటుంది, ఒక కాడ సాయంత్రం ఉంటుంది, ఒక కాడ అప్పుడే విందు చేసుకునే దినం ఉంటుంది, ఒక కాడ గురు పెట్టే టైం ఉంటుంది, ఒక కాడ పిడుగులు పడే వర్షం ఉంటుంది. అందరూ ఆ గడియలో ఎత్తబడాలి. ఎత్తబడకపోతే 7 ఉగ్రత పాత్రలు, భయంకరమైన శ్రమలు. కాబట్టి ఆల్ నైట్ ప్రార్థనకు అందరూ అటెండ్ కాండి. నెలకొక్కటే రోజు దేవుడి కొద్ది మాటలు మన వెనికిలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే